పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ గౌరవ చైర్మన్ గారు, తర్వాత గౌరవ సభ్యులు మన జిల్లాకి ఈ బీసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి అధ్యయనం చేయడానికి, అదేవిధంగా అన్ని బీసీ కుల సంఘాల నుంచి రిప్రజెంటేషన్స్ కూడా స్వీకరించి వారి అభిప్రాయాలని తెలుసుకోవడానికి ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ వెనుకబడిన తరగతుల మరియు సంచార జాతుల అభివృద్ధి, రాజకీయ పరిస్థితులు, విద్య, ఆర్థిక ఈ సమస్యల మీద, ఈ కులాల మీద ప్రజలతో వచ్చిన నాయకులు, కులాల యొక్క సోషల్ వర్కర్సు వాళ్ళతో ఈ అభిప్రాయాలు సేకరించడం జరిగింది. బీసీల పట్ల, వారికి ఉన్న పేదరికం పట్ల, విద్య పట్ల అన్ని స్థితిగతులు తెలుసుకోవడానికి బీసీ కమిషన్ ఇది 9వ బహిరంగ సభ ఈ రోజుతో. కాబట్టి వారు చాలా విషయాలు మా ముందుకు తీసుకొచ్చారు, వారు జరుగుతున్న అన్యాయాలు తీసుకొచ్చారు. కాబట్టి తమాషా ప్రకారం వారికి కులగణన విషయంలో వచ్చే కుల శాతం బట్టి వారికి రిజర్వేషన్లు కలుగుతాయి. కాబట్టి ఈరోజు బీసీ కమిషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి చాలామంది రావడం జరిగింది. మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని ఇక్కడ చాటుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితుల్ని చెప్పే క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా బీసీ కమిషన్ మా దగ్గరికి వచ్చింది, మా పరిస్థితులని, మా స్థితిగతులని అడిగి తెలుసుకుంటుంది అనేటువంటి విషయాన్ని నాతోటి తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఉదయం నుంచి ప్రారంభమైన గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్వశ్చనేర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుంది, వివరాలు తీసుకుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా ఇంతకుముందు డిస్ట్రిక్ట్స్ పోయినప్పుడు కూడా వారులే గతంలో మాదిరిగానే ఈ సర్వే ఉంటుందా, అసలు పబ్లిక్ డొమినియన్లో వస్తుందా లేదా అనేది అపోహలు అనేది పబ్లిక్లో ఉంది. నేను మీ ద్వారా అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను, ఇది ఎప్పుడైతే ఈ క్వశ్చనేర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుందో అది పబ్లిక్ డొమినియన్లో ఉంటుంది. అందుకే బీసీ కమిషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలను అనేది ఈ సమగ్ర కులాల సర్వే సక్సెస్ కావటానికి ఇంతవరకు ప్రయత్నం చేశారు. ఈ సమగ్ర సర్వే జరుగుతుందో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.